వెల్కమ్ టు శ్రీ చక్ర న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో జరుగుతున్న మొక్కజొన్న కొనుగోలును పరిశీలించిన జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్. కర్నూలు నగర శివారులో గార్గేయపురం డంపింగ్ యార్డులో చెత్తను శాస్త్రీయ విధానంలో డీకంపోజ్ చేసే ప్రక్రియను పరిశీలించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి. మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించిన జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. కర్నూలు నగరంలోని బిర్లా కాంపౌండ్ దగ్గర మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి వేడుకలు. కేసీఆర్ ని కలిసిన సందర్భంగా మాజీ మంత్రి జీవన్ రెడ్డి భావోద్వేగం. ఇక వివరాల్లోకి వెళితే, పరిటాల రవి హత్య కేసులో జగన్ను కాపాడేందుకు కష్టపడ్డామని కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు. నిన్న అచ్చెన్న కూడా చరిత్రలో జరిగినవి, బొత్సగారు మాట్లాడినవి, రోషయ్య గారు చెప్పినవి చెప్పారు. ఎందుకు జగన్ భుజాలు తడుముకుంటున్నాడు? జగన్ నైజాన్ని చూసి బొత్స బాధపడకపోతే ఏం చేస్తారు? భయం నుంచి బొత్సకు బాధ పుట్టించుకొచ్చిందేమో. వివేక హత్య నుంచి తల్లి, చెల్లి, ఆస్తి తగాదా వరకు జగన్ నైజం కనిపిస్తోంది. జగన్ నైజాన్ని చూసి బొత్స బాధపడకపోతే ఏం చేస్తారు? అంటే ఆయన అందరికీ ఒక అనుమానం ఏమొస్తా ఉంది అని అంటే, జగన్మోహన్ రెడ్డి గారి నైజం చూసిన తర్వాత బొత్స గారికి భయం వచ్చింది, ఆ భయంలో నుంచి బాధ వచ్చింది అనుకుంటున్నారు. పరిటాల రవి గారి హత్యలో జరిగినటువంటి నిందితులు, సాక్షులు ఏ ఒక్కరు ఈ రోజుకు మిగలలేదు. బాబాయ్ హత్యలో పాల్గొన్నటువంటి సాక్షులు, నిందితులు సగం మంది ఆల్రెడీ లోకాన్ని వదిలిపోయినటువంటి పరిస్థితులు. ఈ సీరియల్ నంబర్ లో నా సీరియల్ నంబర్ ఏమన్నా యాడ్ అవుతుందా, మర్చిపోయిన వాడిని మళ్లీ గుర్తు చేస్తున్నారు అనేటువంటిది ఎక్కడో ఆయనకు భయం వచ్చి ఆ భయంలో నుంచి బాధ పుట్టుకొచ్చిందేమో అని అనుకోవాల్సిందే తప్ప, ఆయన ఇచ్చినటువంటి మాటలను ఆయన గురించి మాట్లాడితే ఆయనకి ఎందుకు అంత బాధ వస్తుంది? ఎందుకు? ఇవాళ మీరు హిస్టరీ ఒక్కసారి చూడండి. జగన్మోహన్ రెడ్డి గారి హిస్టరీని మనం చూస్తే బొత్స సత్యనారాయణ గారు ఏడవడంలో కొంత నిజం ఉంది. ఎందుకంటే గుండెపోటు నుంచి గొడ్డలిపోటు వరకు, తండ్రి మరణం నుంచి బాబాయ్ హత్య వరకు, తల్లి నుంచి చెల్లి వరకు, సహనిందితులు మోపిదేవి వెంకటరమణ నుంచి విజయసాయి రెడ్డి వరకు, మన డాక్టర్ సుధాకర్ రావు దగ్గర నుంచి మన సుబ్రహ్మణ్యం వరకు, ఎక్కడ చూసినా కూడా మీ నైజం ఏంది అనేది కళ్ల ముందు కనపడతా ఉంటే బాధపడక ఏం చేస్తాడు ఆయన బొత్స సత్యనారాయణ గారు? తెలంగాణ చెప్పాలి. ఆ రోజున్న కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒకటి చెప్పాడు, పరిటాల రవి హత్య కేసులో జగన్మోహన్ రెడ్డిని కాపాడడానికి నేను 60 రోజులు కష్టపడ్డాను అన్నాడు. కష్టపడ్డాడు అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు లేనటువంటి వ్యక్తిని ఎవరినో కాపాడేటువంటి ప్రయత్నం లేదు కదా, చేయలేరు కదా. దాంతో సంబంధం లేని ఎల్లైనో పుల్లయ్య కోసమో కాపాడేదాని కోసం 60 రోజులు కష్టపడక్కర్లేదు కదా. మరి కిరణ్ కుమార్ రెడ్డి గారు చెప్పాలి ఏం కష్టపడ్డాడు. మా అచ్చెన్న గారు ఏమి మాట్లాడలా, అందరూ చెప్పినటువంటి మాటల్ని గుర్తు చేశాడు. రోషయ్య గారు ఇట్లన్నారు, ఆ రోజు జరిగిన సంఘటనలు ఇవి, బొత్స సత్యనారాయణ గారు ఇదన్నారు. నేనేం చెప్తున్నాను, ఇవాళ చరిత్రలో జరిగినటువంటివన్నీ ఒక్కసారి గుర్తు చేస్తున్నాం తప్ప అభూత కల్పనలు మేమేం కొత్త కల్పించి చెప్పడం లేదు కదా జగన్మోహన్ రెడ్డి గారి మీద. కర్నూలు నగరంలోని దేవనగర్ సమీపంలో ఉన్న సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి పరిశీలించారు. మురుగునీటి శుద్ధి ప్రక్రియ, నిర్వహణ విధానాలపై అధికారులతో చర్చించి అవసరమైన సూచనలు చేశారు. అలాగే నగర శివార్లోని గార్గేయపురం డంపింగ్ యార్డును కూడా సందర్శించిన కలెక్టర్ చెత్తను శాస్త్రీయ విధానంలో డీకంపోజ్ చేసే ప్రక్రియను పరిశీలించారు. వ్యర్థాల నిర్వహణకు మరింత సమర్థవంతంగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో జరుగుతున్న మొక్కజొన్న కొనుగోలును పరిశీలించిన జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్. కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని మార్కెట్ అధికారులను సూచించిన జిల్లా కలెక్టర్. కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో జరుగుతున్న కొనుగోలు తీరును రైతులను అడిగి తెలుసుకున్న జిల్లా కలెక్టర్. కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో జిల్లా నలుమూలల నుంచి మొక్కజొన్న రావడంతో కొనుగోలు ప్రక్రియ ఆలస్యం అవుతుందని రైతులు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. ప్రతి మండలంలోనూ కొనుగోలు కేంద్రాల సంఖ్యను పెంచాలని కలెక్టర్ను రైతులు కోరారు. కేసముద్రం వ్యవసాయ మార్కెట్ పరిశీలన కార్యక్రమంలో కేసముద్రం మార్కెట్ చైర్మన్ గంటా సంజీవరెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి సరిత, మార్కెట్ అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. అది 700 వాళ్ళు తీసుకొచ్చి 1700 బాగుంటుంది. గవర్నమెంట్ కావాలంటే టైం పడుతుంది కాబట్టి ఇప్పుడు 3 క్వింటాలు పెంచండి, ఇక్కడ త్వరగా ఐటమ్ చేయండి. అయితే మొత్తం ఇబ్బంది పడుతుంది. రైతులకు ఇబ్బంది ఉన్నాయి మేడం. 3 సెంటార్లు పెంచాలి మేడం. రైతులకు ఇబ్బంది ఉన్నాయి మేడం. 3 సెంటార్లు పెంచాలి మేడం.
తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. జీవన్ రెడ్డి కల్వకుంట్ల చంద్రశేఖరరావును ఎర్రవెల్లి నివాసంలో కలిసిన సందర్భంగా భావోద్వేగానికి గురయ్యారు. అన్నా, నన్ను దేవుడే పంపిండు మీతో కలిసి పనిచేయమని. తెలంగాణకు నష్టం జరుగుతున్న సమయంలో మీతో కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని భావించాను. చాలా గ్యాప్ తర్వాత ఇన్నాళ్లకైనా మీతో కలిసి పనిచేసే అవకాశం రావటం సంతోషంగా ఉంది అంటూ జీవన్ రెడ్డి భావోద్వేగంగా వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఎర్రవెల్లి నివాసానికి చేరుకున్న జీవన్ రెడ్డికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు, మాజీ మంత్రులు, పార్టీ ముఖ్య నేతలు ఘన స్వాగతం పలికారు. ఈ భేటీతో తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చలకు దారితీసింది. మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ములుగు రోడ్లోని పూలే విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు. ప్రజాప్రతినిధులు నాయిని రాజేందర్ రెడ్డి, పశ్చిమ ఎమ్మెల్యే అలాగే ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య పాల్గొని పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల అభ్యున్నతికి కట్టుబడి ఉందని తెలిపారు. మహాత్మా పూలే ఆశయాలకు అనుగుణంగా సామాజిక న్యాయం, సమానత్వం కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. పూలే ఆలోచనలు నేటి సమాజానికి మార్గదర్శకమని, వెనుకబడిన వర్గాల అభివృద్ధికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. ఇక ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య మాట్లాడుతూ మహాత్మా పూలే జయంతి వర్ధంతులను అధికారికంగా నిర్వహించే సంప్రదాయాన్ని ఎప్పటికప్పుడు అప్పటి ముఖ్యమంత్రి ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి ప్రారంభించారని గుర్తు చేశారు. పూలే సేవలు సమాజానికి ఎప్పటికీ మార్గదర్శకంగా నిలుస్తాయని అన్నారు. జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరము ఘనంగా రాష్ట్ర వ్యాప్తంగా అందులో భాగంగానే ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కులగణ కానివ్వండి, సెన్సస్ కానీ అన్ని తీసి బీసీలకు న్యాయం చేయాలనే ఆలోచనతోటి అసెంబ్లీలో పెట్టి తీర్మానం చేసి సెంట్రల్ గవర్నమెంట్ పంపిన చరిత్ర కాంగ్రెస్ పార్టీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మరి దీనికి అనుగుణంగానే ముందుకు పోవాలి. జ్యోతిరావు పూలే గారు కన్న కళలను నిజం చేయాలంటే వీటన్నిటిని కూడా ఆచరించి వాటికి ఆచరించిన రోజు నిజమైన జయంతులు కానీ నివాళులు కానీ అన్నీ కూడా మనం గుర్తు చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి ప్రతి సంవత్సరం ఇది గుర్తు చేసుకొని వారి యొక్క కష్టాలని, చేసిన త్యాగాలని స్మరించుకుంటూ వారి యొక్క కష్ట సుఖాలకు వారు చేసిన ఒక మార్గాన్ని వెనుకుంటూ ముందుకు పోవాలనే ఆలోచనతోటే వారి యొక్క ఆచారాన్ని ముందుకు తీసుకోవాలని విజ్ఞప్తి. మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి ఘనంగా వాస్తవంగా చెప్పాలంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో మహాత్మా జ్యోతిరావు పూలే అధికారంగా జయంతి వర్ధంతిని ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో ఆనాడు బీసీ మంత్రులు అదే రోజు కూడా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సంబంధించిన బీసీ హాస్పిటల్స్ అన్నీ కూడా మహాత్మా జ్యోతిరావు పూలే సొసైటీ చేసి అదేవిధంగా ఆనాడు ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రం అన్ని జిల్లా కేంద్రాల్లో ఆంధ్ర విగ్రహాలు రావడానికి కూడా ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం విషయాన్ని కూడా ఈనాడు తెలంగాణ ప్రజలు కానీ 50 దేశ ప్రజలు కూడా మనోవర్గాన్ని చేస్తూ ఇవాళ ఇంత ఘనంగా గ్రామ స్థాయిలో దేశ స్థాయిలో నన్ను ఒప్పుకుంటే అది కాంగ్రెస్ పార్టీ నమ్మకాన్ని ఘనంగా నిర్వహిస్తున్న కార్యక్రమం చేస్తుంది. కానీ ఈనాడు ఏ ప్రభుత్వం
గుంటూరులోని ఆక్స్ఫర్డ్ కాలేజీపై విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జేఈఈ మెయిన్స్ పరీక్షకు నకిలీ హాల్ టికెట్లు ఇచ్చారని ఆరోపిస్తూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. పరీక్ష రాయటానికి వెళ్లిన విద్యార్థులను ఇన్విజిలేటర్లు అడ్డుకొని హాల్ టికెట్లు ఫేక్ అని గుర్తించిన ఘటన కలకలం రేపింది. విద్యార్థుల ఆధార్ నెంబర్ల స్థానంలో వేరే ఆధార్ నెంబర్లు నమోదు చేసి హాల్ టికెట్లు ఇచ్చినట్లు తెలుస్తోంది. అన్యాయం జరిగింది మీకు మాత్రమే కూడా మేము సపోర్ట్ చేస్తాం. మీరు ముందుగా రెండు గంటలు వస్తాం పదండి. మహాత్మా జ్యోతిరావు ఫులే జయంతిని నంద్యాలలో ఘనంగా నిర్వహించారు. కాటసాని రామభూపాల్ రెడ్డి వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు పాణ్యం మాజీ ఎమ్మెల్యే ఫూలే చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం జీవితాంతం పోరాడి సమాజంలో సమానత్వానికి మార్గం చూపిన మహనీయుడు జ్యోతిరావు ఫూలే అని పేర్కొన్నారు. అణగారిన వర్గాలకు విద్యా హక్కులు కల్పించడంలో, మహిళల సాధికారతకు పునాది వేయడంలో ఆయన చేసిన సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయని చెప్పారు. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో ఈ నెల 25వ తేదీ శనివారం రోజున అంబేద్కర్ సెంటర్ సమీపంలోని కేఎస్ఆర్ స్కూల్ యందు నంద్యాల వినయ్ కుమార్ రెడ్డి శ్రీరామ్ దల్ స్టేట్ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నామని భూసాని రమేష్ శ్రీరామ్ దల్ రాష్ట్ర అధికార ప్రతినిధి మాట్లాడుతూ యువతీ యువకులు ఇంటర్మీడియట్, డిగ్రీ, బీటెక్, పీజీ ఉత్తీర్ణత పొందిన సర్టిఫికెట్లను తీసుకురావాలని, ఈ సదావకాశం సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కొరిటాల శ్రీనివాసరావు, మచ్చిక రవితేజ, కన్నబోయిన రమేష్, ఊరటి శివకుమార్, అజ్మీరా రాజు, జన్ను అజయ్, త్రినేష్ రావు తదితరులు పాల్గొన్నారు. శ్రీరామ్ దల్ తెలంగాణ శాఖ రాష్ట్ర అధ్యక్షులు నంద్యాల వినయ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ నెల అంటే ఏప్రిల్ 25వ తేదీన కేఎస్ఆర్ కాన్సెప్ట్ స్కూల్ నర్సంపేట నందు మెగా జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది. ఈ మెగా జాబ్ మేళాకు పలు ఎంఎన్సీ కంపెనీలతో పాటు లోకల్ కంపెనీలు, వివిధ రకాల బ్యాంకులు 20 కంపెనీల పైగా హాజరు కావడం జరుగుతుంది. సో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్న యువతీ యువకులందరూ, నిరుద్యోగ యువతీ యువకులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఉద్యోగాభివృద్ధి పొందే విధంగా కృషి చేయాలని కోరుతున్నాము. అంతేకాకుండా ఇంటర్మీడియట్ నుంచి 12th స్టాండర్డు, డిగ్రీ, పీజీ, బీటెక్, ఎంటెక్ ఇట్లా కంప్లీట్ అయిన వాళ్ళకు కూడా వేరువేరు ఉద్యోగ అవకాశాలు నేరుగా మీకు అందుబాటులోకి వస్తున్నాయి. నర్సంపేటలో కేఎస్ఆర్ కాన్సెప్ట్ స్కూల్ నర్సంపేట నందు ఈ మెగా జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది. దీని కొరకు మీరు మీ రెజ్యూములతో పాటు సర్టిఫికెట్లు తీసుకొని హాజరు కావాల్సిందిగా మేము మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. సమయం ఏప్రిల్ 25 ఉదయం 8 గంటల నుంచి ఈ ప్రోగ్రాం స్టార్ట్ అవుతుంది. ముఖ్యంగా మీడియా మిత్రులకు మనవి, ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశాన్ని ప్రజలకు విస్తృతంగా చేరవేయాలని చెప్పి తెలంగాణ శ్రీరామ్ దల్ శాఖ తరఫున మేమందరం అడ్రస్ కేఎస్ఆర్ కాన్సెప్ట్ స్కూల్ నర్సంపేట, అంబేద్కర్ సెంటర్, వరంగల్ జిల్లా. అందరికీ నమస్కారం. శ్రీరామ్ దల్ ఆర్గనైజేషన్ తరఫున, నంద్యాల వినయ్ రెడ్డి అధ్యక్షుని తరఫున మనం 25వ తారీఖు ఏప్రిల్ 25, 2026 రోజున ఉదయం 8 గంటల నుంచి మెగా జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది. ఈ మెగా జాబ్ మేళాలో 10th స్టాండర్డ్ నుంచి పీజీ వరకు అన్ని ఉద్యోగ అవకాశాలను, అన్ని కంపెనీలు, ఎంఎన్సీ కంపెనీలు అన్నింటినీ కూడా ఇక్కడికి పిలవడం జరుగుతుంది. తన ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరు కూడా ఈ ఉద్యోగ యొక్క కల్పనను సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.
వచ్చినటువంటి మీడియా మిత్రులకు అలానే యాజమాన్యానికి సహకరించే యాజమాన్యానికి కృతజ్ఞతలు. శ్రీనివాస్, వరంగల్ జిల్లా శ్రీరాంధల్ అధ్యక్షులు. వరంగల్ జిల్లాలో వినూత్నంగా పుట్టినరోజు జరుపుకుని సమాజానికి ఆదర్శంగా నిలిచారు బీజేపీ జిల్లా అధ్యక్షులు గంటా రవికుమార్. సాధారణంగా పుట్టినరోజుల సందర్భంగా ఫ్లెక్సీలు, కేక్ కటింగ్లు, క్రాకర్స్ వంటి వ్యర్థ ఖర్చులకు దూరంగా ఉండి శివనగర్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. పాఠశాలలో విద్యార్థులకు సరైన మూత్రశాలల సౌకర్యం లేకపోవటాన్ని గుర్తించిన ఆయన కొత్తగా మూత్రశాలల నిర్మాణాన్ని ప్రారంభించారు. అదేవిధంగా పాఠశాల భవనంలో ఫ్లోరింగ్ పనులను చేపట్టి విద్యార్థులకు మెరుగైన వాతావరణం కల్పించే దిశగా చర్యలు తీసుకున్నారు. కొబ్బరికాయ కొట్టాలో తీసుకోవాలి. అధ్యక్ష అటు నుంచి ఇది కూడా సార్. అన్న కొంచెం విడర్ జరగండి. అన్న మీరు జరగండి అన్న, మీరు కొంచెం వెనక తవ్విన తర్వాత మీరు తీసుకోవడం మళ్ళీ తీసుకోవాలి. చూడండి అన్న. కిందేనా వేయండి. ఓకే సార్, ఓకే అన్న. హలో అందరు ఇంటికి ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా ఒక వినూత్న కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ సంవత్సరం మీరు ప్రతి సంవత్సరం చూస్తుంటారు. నా పుట్టినరోజు అంటే మేము సొంతంగా నగరం మొత్తం కూడా అలంకరణ ఫ్లెక్సీలతో చేస్తాం. అదేవిధంగా మా అభిమానులందరూ కూడా ప్రతి డివిజన్లో కూడా ఫ్లెక్సీలను కట్టడం అనేది ఆనవాయితీ వస్తుంది. కానీ ఈ సంవత్సరం మేము ఏం చేసామంటే ఒక రాజకీయ నాయకుడిగా ఈ ఫ్లెక్సీల పైన డబ్బును వెచ్చించి ఒక్కరోజుకే లక్షలు డబ్బులు పోయడము అది దుబారా ఖర్చు అని, అదేవిధంగా ప్రకృతికి పర్యావరణాన్ని కాపాడాలి. ఈ ఫ్లెక్సీలతోని ప్రకృతి పాడైపోతుంది, ప్లాస్టిక్. కాబట్టి పంచ పరివర్తనలో భాగంగా ఈరోజు మేము ఆ డబ్బులు ఏదైతే ఫ్లెక్సీలకు పుట్టినరోజు సందర్భంగా ఖర్చు పెట్టిన డబ్బులు అన్నిటినీ కూడా ఈరోజు శివనగర్ ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు కావాల్సిన టాయిలెట్స్, వాష్రూమ్స్ సరిగా లేవు, వాటిని మరమ్మతులు చేసి మళ్ళీ నిర్మించడానికి ఆ డబ్బులను, అదేవిధంగా క్లాస్ రూమ్లో ముందు దాదాపు ఒక 1000 స్క్వేర్ ఫీట్ వరకు కూడా ఫ్లోరింగ్ సరిగా లేదు, దాన్ని కూడా మంచి M25 గ్రేడ్తోని దాన్ని ఫ్లోరింగ్ చేస్తే పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు ఉండేదని తెలిసి ఈ ప్రభుత్వ పాఠశాలలో టాయిలెట్స్ల ఖర్చుకి మరియు ఈ ఫ్లోరింగ్ ఖర్చు కోసం ఏదైతే పుట్టినరోజు నాడు మేము ఖర్చు పెట్టే ఫ్లెక్సీల ఖర్చుని తగ్గించుకొని అది లేకుండా చేసి పూర్తిగా 90% నిధులను ఈ ప్రభుత్వ పాఠశాలకు కేటాయించబడుతుంది. కాబట్టి ఒక రాజకీయ నాయకులు కూడా నేను ఈ వేదిక నుండి సూచిస్తున్నా, మన పుట్టినరోజుకు ఎన్నో లక్షల్లో ఖర్చు పెడుతుంటాం.
దానిలో ఫ్లెక్సీలకు కాకుండా ఆ డబ్బులను మీ దగ్గరలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో వాష్రూమ్స్కి అదేవిధంగా వసతులు ఏమైనా కావాలంటే మీ దగ్గర ఉన్న వాటికి చేస్తే బాగుంటుందని నేను నా పుట్టినరోజు సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఈరోజు ఈ శివనగర్ ప్రభుత్వ పాఠశాలలో మాకు ఈ అవకాశాన్ని కల్పించిన హెడ్ మాస్టర్కి మరియు స్టాఫ్ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.